ఏమవుతుందన్నా 2 టైమ్స్ రైట్ 2 టైమ్స్ లెఫ్ట్ క్యాన్సిల్ అయిపోతుందన్నా మనకి మిగిలింది ఏంటన్నా 3 టైమ్స్ లెఫ్ట్ మిగిలింది మనం ఏం రాసుకోవాలి 3 టైమ్స్ రైట్ రాసుకోవాలి అంటే మనకి మిగిలింది ఇది నార్త్ కదా నార్త్ నుంచి ఎక్కడ తిరగాలన్నా 3 టైమ్స్ తిరగాలి ఎక్కడ రైట్ తిరగాలి అవునా రైట్ తిరగాలంటే మరి 2 టైమ్స్ అంటే నార్త్ కి ఆపోజిట్ సౌత్ సౌత్ నుంచి మళ్ళీ ఒకసారి రైట్ తిరిగితే ఏంటన్నా బెస్ట్ ఆన్సర్ ఏంటన్నా బెస్ట్ ఆన్సర్ ఏంటి బెస్ట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ రాయండి నెక్స్ట్ మోడల్ నెంబర్ 3 మోడల్ నెంబర్ 2 కి వస్తే సార్ మోడల్ నెంబర్ 2 కి ఆప్షన్ రావు పూర్తిగా రావాలి ఫస్ట్ 2 మోడల్ మీకు అవగాహన కలిగించడం రాయినా మోడల్ నెంబర్ 3 కంపల్సరీ క్వశ్చన్ ఇందులో నుంచి మోడల్ నెంబర్ 3 లో నుంచి కంపల్సరీగా క్వశ్చన్ పడుతున్నానా మోడల్ నెంబర్ 3 లో 3 పాయింట్స్ ఉంటాయి ఆ 3 పాయింట్స్ ను గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే the distance between the starting point to ending point అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ కి ఉన్నటువంటి దూరం ఎంత ఫస్ట్ రెండోది ఏంటంటే in which direction the person is from starting point అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తే ఆ వ్యక్తి ఏ దిశలో ఉన్నాడు ఓకేనా మూడో పాయింట్ ఏంటంటే in which direction is from starting point to ending point ఓకేనా స్టార్టింగ్ పాయింట్ చూస్తే ఎండింగ్ పాయింట్ కి ఎండింగ్ పాయింట్ చూస్తే స్టార్టింగ్ పాయింట్ ఈ అడుగుతాడు అన్న ఓకేనా రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు ప్రారంభ స్థానము నుండి చివరి స్థానమునకు గల మధ్య గల దూరము ప్రారంభ స్థానము నుండి చివరి స్థానమునకు గల దూరము రెండో పాయింట్ నాన్న అతను లేదా ఆమె బయలుదేరినటువంటి స్థానము నుండి చివరి స్థానమునకు గల దూరము చివరి స్థానమునకు గల దిశ ఇక్కడ మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటారు మీరు ఎక్కడ సేవ్ చేస్తే మీకు కనబడదు కొంచెం సిస్టంలో మీకు తెలియదు అందుకని మీరు ఎక్కువగా దేని చేయాలి డెస్క్టాప్ అన్నమాట లాస్ట్ పాయింట్ రాయనా అతను లేదా ఆమె చివరి స్థానము నుండి బయలుదేరినటువంటి స్థానమునకు గల దిశ చివరి స్థానము నుండి బయలుదేరినటువంటి స్థానమునకు గల దిశ క్వశ్చన్ రాయండి అన్న క్వశ్చన్ రాయండి డాక్యుమెంట్ అప్పుడు సేవ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు రాజు పేరు సేవ్ చేస్తుంది కాబట్టి రాజు ప్రేమ అనే వ్యక్తి దక్షిణం వైపు 40 మీటర్లు నడిచి దక్షిణం వైపు 40 మీటర్లు నడిచి
తూర్పు వైపున 70 మీటర్లు నడిచెను. తూర్పు వైపు 70 మీటర్లు నడిచెను. ఆపై 40 మీటర్ల దూరము దక్షిణం వైపు ప్రయాణించను. అప్పుడు 70 మీటర్లు పడమర వైపు ప్రయాణించను. 70 మీటర్లు పడమర వైపు ప్రయాణించను. ప్రారంభ స్థానము నుండి అతను ఇప్పుడు ఏ దిశలో మరియు ఎంత దూరములో కలడు. ప్రారంభ స్థానము నుండి ఏ దిశలో మరియు ఎంత దూరములో కలడు. ప్రేమ్ walked 40 meters towards south. Prem walked 40 meters towards south. They followed by 70 meters towards east. They followed by 70 meters towards east, comma, they followed by 40 meters towards south. They followed by 40 meters towards south, comma, they followed by 70 meters towards west. 70 meters towards west. Then he was in which direction from starting point to ending point? Which direction from starting point to ending point? And the distance from starting point to ending point. And the distance from starting point to ending point. చూడండి మనకి ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామటికల్ గా రిప్రజెంటేషన్ చేసినట్లయితే ఫస్ట్ వాడు ఎవరినన్నా ప్రేమ్ అనేవాడు ఫస్ట్ సౌత్ వైపు ట్రావెల్ చేస్తున్నాడు. ప్రేమ్ అనేవాడు సౌత్ వైపు ట్రావెల్ చేస్తున్నాడు. సౌత్ వైపు ఎన్ని మీటర్స్ నాన్న 40 మీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు. అగైన్ 40 మీటర్స్ ట్రావెల్ చేశాక అగైన్ ఈస్ట్ వైపు ఎంత నాన్న 70 మీటర్స్. మళ్ళీ ఇక్కడ నుంచి సౌత్ వైపు ఎంత నాన్న మళ్ళీ 40 మీటర్స్ నాన్న. దెన్ అగైన్ వెస్ట్ వైపు ఎంత నాన్న 70 మీటర్స్. ఓకేనా. అయితే ప్రారంభ స్థానము నుండి ఇక్కడ ప్రారంభమైన ఇక్కడ నుంచి చివరి స్థానమునకు గల దూరం ఎంత, ఏ దిశలో కలడు. చివరి స్థానం అంటే ఇదే కదా, అంటే ఇదే డైరెక్షన్ అన్నా, ఇదే డైరెక్షన్. ఏ డైరెక్షన్ అన్నా సౌత్ డైరెక్షన్. మరి ప్రారంభ స్థానం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అన్నా 40 మీటర్లు. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత దూరం అన్నా 40. అంటే మొత్తం కలిపితే ఎంత అన్నా 80 మీటర్లు. ఏ డైరెక్షన్ అన్నా సౌత్ డైరెక్షన్. ఓకేనా. ఇది మనం బొమ్మ ఆధారంగా చేసేటటువంటి క్వశ్చన్. మరి బొమ్మ లేకుండా ఎలా రాస్తామంటే మనకి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ని దాని వాల్యూస్ ని అన్నిట్లో కూడా ఇలా రాసుకున్నానా. సేమ్ ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్లో చెప్పినట్టు ఇక్కడ చేస్తాం. ఆపోజిట్ డైరెక్షన్స్ అయ్యి ఉండి సేమ్
సేమ్ నెంబర్స్ ఉంటే అంటే సేమ్ డిస్టెన్సెస్ ఉంటే వాటిని క్యాన్సిల్ చేయాలన్న. చూడు ఇది ఆపోజిట్ కదా, దేనికి ఆపోజిట్ అన్నా? దీనికి ఆపోజిట్. ఇక్కడున్న వాల్యూ ఏంటన్నా? సేమ్ అంటే డిస్టెన్స్ అనేది ఈక్వల్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి నాన్న. నీకు మిగిలింది ఏంటన్నా? ఇంకా సౌత్ మిగిలిందన్న. సౌత్ మిగిలింది. రెండు కూడా ఏ డైరెక్షన్స్ నాన్న? సేమ్ డైరెక్షన్స్ కాబట్టి ఆ రెండు డైరెక్షన్ ని యాడ్ చేశారన్న. 40 ప్లస్ 40 ఎంతనా? 80. మరి ఈ రెండిట్లోనే ఉన్నది సౌతే కదా, అప్పుడు ఆన్సర్ అవుతుందా? సౌత్ 80 మీటర్స్. ఓకేనా? అర్థమైందా? ఇది షార్ట్ కట్, ఇది జనరల్ బస్. డైరెక్షన్ కాకుండా ఇక్కడ సౌత్ నార్త్ ఎక్కడ ఆపోజిట్ డైరెక్షన్ క్యాన్సిల్ చేసాం కదా ఇక్కడ క్యాన్సిల్ చేసాం కదా. ఈస్ట్ 70 వెస్ట్ 70 ఇచ్చారు కదా, అది కాకుండా నార్త్ 70 ఇచ్చినప్పుడు చూద్దాం. ఇచ్చినప్పుడు చూద్దాం. ఇంకా అలాంటి లెక్కలు ఎత్తున్నాయి చేద్దాం. ఉన్నాయి ఇంకా ఒక లెక్క అయిపోలేదు. డయాగ్రామ్ ఆధారంగా గీసాను కదా సార్. స్టార్టింగ్ పాయింట్ సౌత్ అక్కడ సౌత్ వైపే కదా వెళ్తున్నారు. సౌత్ వైపు వెళ్తానంటే సౌత్ అది ఆ డైరెక్షన్ ఇచ్చేస్తాడు. అది ఎటువైపు వెళ్తున్నాడు చెప్తున్నాడు కాబట్టి అదే మనం తీసుకోవాలి డైరెక్షన్. ఓకేనా? ఒక వ్యక్తి క్రింది ఇచ్చిన దిశలో ఆధారంగా ప్రయాణిస్తాడు. ఒక వ్యక్తి క్రింది ఇచ్చిన దిశలో ఆధారంగా ప్రయాణిస్తాడు. ఒక వ్యక్తి క్రింది ఇచ్చిన దిశలో ఆధారంగా ప్రయాణిస్తాడు. తూర్పు వైపు 50 మీటర్లు వెళ్ళాడు. తూర్పు వైపు 50 మీటర్లు వెళ్ళాడు. దక్షిణం వైపు 50 మీటర్లు వెళ్ళాడు. దక్షిణం వైపు 50 మీటర్లు వెళ్ళాడు. తరువాత 120 మీటర్లు పడమర వైపు ప్రయాణించను. 120 మీటర్లు పడమర వైపు ప్రయాణించను. తరువాత ఉత్తరం వైపు 25 మీటర్లు వెళ్ళాడు. ఉత్తరం వైపు 25 మీటర్లు వెళ్ళాడు. మరియు చివరకు తూర్పు వైపు 70 మీటర్లు వెళ్ళాడు. అప్పుడు ప్రారంభ స్థానము
ప్రారంభ స్థానము మరియు చివరి స్థానము మధ్య గల దూరము. నాయనా a man can followed by the given below priorities 50 meters east, 50 meters east, 50 meters east, comma 50 meters south, 50 meters south, then 120 meters west, 120 meters west, comma later 25 meters north, later 25 meters north, and finally 70 meters east, 70 meters east. Then the distance between the starting point to ending point, then the distance between the starting point to ending point, starting point to ending point. చూడనా ఇప్పుడు మనం దీన్ని ఒక డయాగ్రామాటికల్ రిప్రజెంటేషన్ లో చేద్దాం. ఓకేనా? డయాగ్రామాటికల్ రిప్రజెంటేషన్ లో చేస్తే మనకి చాలా టైం తీసుకుంటుంది, కానీ ఒకసారి చేసి చూద్దాం. డయాగ్రామాటికల్ రిప్రజెంటేషన్ లో చేసినట్లయితే ఫస్ట్ ఆ పర్సన్ వైపు ఎంతనా ఈస్ట్ వైపు ఎంతనా 50 మీటర్స్ వెళ్ళాడు. నెక్స్ట్ సౌత్ వైపు 50 మీటర్స్ వెళ్ళాడు. నెక్స్ట్ వెస్ట్ వైపు 120 మీటర్స్ అన్న. వెస్ట్ వైపు ఎంతనా 120 మీటర్స్. ఎంత 120 మీటర్స్ వెస్ట్ వెళ్ళాడు అన్న. అక్కడ నుంచి 25 మీటర్స్ ఎక్కడికి వెళ్ళాడు అన్న? నార్త్ కి వెళ్ళాడు. అగైన్ ఈస్ట్ 70 మీటర్స్ అన్న. అగైన్ ఈస్ట్ 70 మీటర్స్. దాన్ని ఏమడిగానన్నా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ కి గల డిస్టెన్స్. ఇదిగోనా ఇది ఎండింగ్ పాయింట్. ఓకేనా? ఇది స్టార్టింగ్ పాయింట్. చూడనా ఇక్కడ నుంచి ఇక్కడికి 50 మీటర్లు, ఇక్కడ నుంచి ఇక్కడికి 50 మీటర్లు. అవునా? ఇది మొత్తం 120 మీటర్లు అయితే ఇక్కడ వరకు ఎన్ని మీటర్లు అన్న? 70 మీటర్లే కదా. ఈ మిగతాది 50 మీటర్లు. ఓకేనా? ఇది 25 మీటర్లు అయితే ఇది మొత్తం 50 మీటర్లు అయితే మిగిలింది ఎంతనా? అంటే రెండింటి మధ్య దూరం ఎంత? 25 మీటర్లు. ఓకేనా? మనం అదే మీరు అడిగాడు నార్త్ వస్తే ఎలా చేయాలని. అవునా? చూడనా ఇక్కడ ఈస్ట్ 70, ఇక్కడ ఈస్ట్ 50, ఈ రెండింటిలో కలిపినా ఎంతనా? ఈస్ట్ 120, ఈస్ట్ 120, వెస్ట్ 120 రెండు క్యాన్సిల్ అయిపోతాయి నాన్న. ఓకేనా? ఇప్పుడు నార్త్ 25 సౌత్ 50, నార్త్ 25 సౌత్ 50 రెండు ఆపోజిట్ డైరెక్షన్సే. బట్ ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ అనేది వేరు. ఓకేనా? కాబట్టి ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 50 ఉంది. 50 నుంచి 25 తీసేస్తే ఎంతనా? 25. డిస్టెన్స్ ఎంతనా? 25 మీటర్స్ అన్నమాట. ఓకేనా? అంతే. పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూని మైనస్ చేసాను. మనకి ఏమడిగా డిస్టెన్స్ అడిగాక డిస్టెన్స్ గురించి మాట్లాడాలి. ఓకేనా?
నెక్స్ట్ రాయండి ఇంగ్లీష్ మీడియం. Chandu walked 30 meters towards east. Chandu walked 30 meters towards east. Took a right turn and walked 40 meters. Took a right turn and walked 40 meters. Then took a left and walked 30 meters. The direction in which he is now with respect to the starting point. చందు అనే వ్యక్తి తూర్పు వైపు 30 మీటర్లు నడిచినాక తన కుడి వైపునకు తిరిగి 40 మీటర్లు నడిచెను. మరలా తన ఎడమ వైపునకు 30 మీటర్లు నడిచెను. అయినా ప్రారంభ స్థానమునకు సంబంధించి అతను ఉన్నటువంటి ప్రస్తుత దిశను మాత్రమే కనుక్కోమనండి అన్న ఇక్కడ. ఓకేనా? చూడండి, ఇందాక వరకు మనకి డైరెక్షన్స్ కరెక్ట్ గా రిప్రజెంటేషన్ చేసేవాడు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఒకసారి ఈస్ట్ అన్నాడు, తర్వాత రైట్ అన్నాడు, తర్వాత లెఫ్ట్ అన్నాడు. ఎక్కడ నువ్వు క్యాన్సిల్ చేయడానికి అవుతుందంటే అవ్వదని మీరు అనుకుంటున్నారు, కానీ నేను చేసి పెడతాను. ఓకేనా? ఈస్ట్ వైపు 30 మీటర్స్ ట్రావెల్ చేసినాక అక్కడ నుంచి రైట్ తిరిగితే ఎక్కడికి వెళ్తానన్నా? సౌత్కే కదా, సౌత్కి వెళ్ళాడు అన్న. అంటే ఇది ఎంతనన్నా? 40 మీటర్స్. అగైన్ టేక్ లెఫ్ట్ అంటే ఎక్కడికి వెళ్తానన్నా? 30 మీటర్స్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడన్నా? ఈస్ట్కి వెళ్ళాడు. 30 మీటర్స్ మళ్ళీ ఈస్ట్కి వెళ్ళాడు. అయితే ఇక్కడ మరి దీన్ని రాసుకున్నట్లయితే ఈస్ట్ 30, మళ్ళీ నెక్స్ట్ సౌత్ 40, ఈస్ట్ 30, రెండు కలిపితే ఎంతనా? 60. ఈస్ట్ ఎంతనా? 60, సౌత్ 40. అవునా? మనకి మిగిలింది ఏంటన్నాక ఇప్పుడు డైరెక్షన్ చెప్పాలన్నా, డైరెక్షన్ చెప్పాలి. ఏ డైరెక్షన్ ఉన్నాడంటే సౌత్ ఈస్ట్, అంటే ఆగ్నేయ దిశగా ఉన్నాడు. ఎక్కడి నుంచి? బయలుదేరిన స్థానం నుండి చివరి స్థానమును గమనించినట్టు ఏ డైరెక్షన్ ఉన్నాడన్నా? సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. ఆగ్నేయ దిశగా ఉన్నాడని అర్థం అన్నమాట. అర్థమైందా? అర్థమైంది అనొద్దు, అడిగి చూడనా. ఈస్ట్ వైపు 30 నడిచాడు, నడిచినాక రైట్ సైడ్ 40 తిరిగాడు, మరలా ఎడమ వైపు 30 తిరిగాడు అన్న. ఇది డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్ చేస్తే ఇలా వచ్చింది మనకి. ఓకే, ఇలా వచ్చింది. వస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి చూడమన్నానన్న, ఇక్కడ నుంచి చూస్తే ఇలా చూస్తున్నప్పుడు ఇది ఏ డైరెక్షన్ అన్న? ఇది ఆగ్నేయ దిశ, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆగ్నేయ దిశ ఉన్నాడు. అదే నువ్వు షార్ట్ కట్ చేయాలనుకో చూడనా, ఈస్ట్ 30 కదా, ఈస్ట్ నుంచి రైట్ సైడ్ తిరిగాడు అన్న 40. రైట్ అంటే కిందకే కదా తిరిగాడు, అంటే సౌత్ 40 నడిచాడు. అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి లెఫ్ట్ తిరిగాడు. లెఫ్ట్ అంటే రైట్ సైడ్ వేసుకోమని చెప్పాడు కదా, ఈస్ట్ 30 తిరిగాడు. మరి ఇక్కడ రెండు డైరెక్షన్ ఎలా ఉన్నాయన్నా? ఈక్వల్ ఉన్నాయి. కాబట్టి ఆ రెండింటిని కలిపియాలి. కలిపేసరికి ఎంత వచ్చింది? ఈస్ట్ 60 వచ్చింది, సౌత్ 40 మిగిలింది కదా. మన నీకేమడిగాడు? ప్రారంభ స్థానం నుంచి చివరి స్థానం వరకు ఏ దిశలో ఉన్నాడని అడిగాడు. అవునా కదా? అవునా?
అవునా కదా? మరి ఇక్కడ ఈస్ట్ వచ్చింది, ఇక్కడ సౌత్ వచ్చింది, రెండింటిని కలిపితే ఏంటన్నా సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం అని అర్థం అన్నమాట. నీకు అలా కాకుండా ఒకవేళ సౌత్ వచ్చి ఇంకోసారి నార్త్ వచ్చినా, ఒకసారి ఈస్ట్ వచ్చి ఇంకోసారి నార్త్ వచ్చినా నార్త్ ఈస్ట్ అవుతుంది, కానీ సౌత్ నార్త్ అవ్వదు కదా. అర్థమైందా? సౌత్ నార్త్ అవ్వవు. ఓకేనా? సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ ఇవి మాత్రమే ఉంటాయి. ఓకేనా? రెండు సబ్ డైరెక్షన్ ఎప్పుడూ కలపకూడదు, ఒక సబ్ డైరెక్షన్ ఒక మెయిన్ డైరెక్షన్ మాత్రమే కలపాలి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు డిస్టెన్స్ అడిగేదానికి ఇక్కడ నీకు రెండు కలిపేకూడదు, దీనికి పైథాగరన్ ట్రిప్లెట్ కట్టాలమ్మా. పైథాగరన్ ట్రిప్లెట్ అంటే √60 0 క్యాన్సిల్ చేసిన అన్న, √6 + √4 నాన్న అంటే 6² 4² 6² అంటే 36, 4² అంటే 16. ఎంత వస్తుందన్న? రెండు కలిపితే ఎంతనా? 52 అంటే ఎంత వస్తుందన్నా? √52 అని చెప్పాలి. ఓకేనా? సౌత్ ఈస్ట్ √52 అని చెప్పాలి. ఓకేనా? ఇది మరి క్యాన్సిల్ అవుతుంది. ఇది ఏ టేబుల్ అన్న కొంత 52 13 4 52 13 4 52 అంటే ఏం రాయొచ్చన్నా? 13 × 4 అవునా? 4 అంటే √2 కదా, 2√13 అని రాయొచ్చు. ఓకేనా? ఇది అడగలేదు, అడిగితే ఎలా చేయాలో చెప్పాను. ఓకేనా? ఇది రాసుకోవద్దు, ఇక్కడ వరకే రాసుకోండి. లోకల్ అందరూ కూడా మండే నుంచి స్టడీ అవర్స్ ఉందన్న 5 to 9 స్టడీ అవర్స్ ఉంటే మీకు ఏమన్నా రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటాయి కనుక ఒక 1 hour 2 hours చేస్తే హ్యాండ్ అవుట్స్ చేసుకో. అందులో ఏమైనా డౌట్స్ ఉంటే అవి బోర్డు మీద మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టైంలో. Next model. Next model. ఇంగ్లీష్ మీడియంలో అప్ సైడ్ డౌన్ అంటారన్నా, తెలుగు మీడియంలో తల క్రిందులు చేయుట, తల క్రిందులు చేయుట, తల క్రిందులు చేయుట. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇప్పుడు వచ్చి స్టేట్ లో ఎప్పుడు కూడా ఈ మోడల్ నుంచి క్వశ్చన్ ఇవ్వలేదు. ఓకేనా? ఇప్పుడు వచ్చి స్టేట్ లో ఎప్పుడు వచ్చి ఎన్ని ఎగ్జామ్స్ రాసాం కానీ ఎప్పుడు కూడా క్వశ్చన్ ఇవ్వలేదు. మరి ఏమో ఈసారి జగన్ దయ వల్ల క్వశ్చన్లు వస్తే రావచ్చు. అలాంటి మోడల్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ మోడల్ నుంచి క్వశ్చన్లు వస్తుంటాయి ఒక్కోసారి. ఓకేనా? తల క్రిందులు చేయుట, తల క్రిందులు చేయుట అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు నిల్చున్నప్పుడు ఇలాగే ఉంటావు కదా, ఇలా ఉంటావు అంటే నీకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉన్న డైరెక్షన్ ఏంటన్నా నార్త్ డైరెక్షన్. అవునా? నీకు బ్యాక్ ఉన్న డైరెక్షన్ సౌత్ డైరెక్షన్, నీకు రైట్ సైడ్ ఉన్నది ఈస్ట్, లెఫ్ట్ సైడ్ ఉన్నది వెస్ట్. నీకు ఫస్ట్ లో చెప్పాడు క్లాస్ అయినప్పుడు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి తలకిందులుగా చేశాడంట, తలక్రిందులుగా చేశాడు. తలక్రిందులుగా చేశాడు అంటే నేను యోగా వేసినప్పుడు, యోగాసనం ఉంటారు కదా,
గోడకి తల కిందకి పెట్టి గోడకి ఇలా కాలేజ్ నుంచి ఉంటారు కిందకి, అవునా? అంటే దాన్ని ఏమంటారు? అప్ సైడ్ డౌన్ అంటారు, అవునా కదా? ఇప్పుడు నేను తల క్రిందులుగా తిరిగాను అనుకో, నా ఫేస్ ఏ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది? నార్త్ లో ఉండాల్సింది దక్షిణం దిశగా వెళ్తుంది, అవునా? నార్త్ లో ఉండాల్సింది దక్షిణం దిశగా వెళ్తుంది. అప్పుడు కూడా నా హ్యాండ్ ఎలా ఉంటుంది అన్న? నా రైట్ హ్యాండ్ ఈస్ట్ ని చూపిస్తుంది, నా లెఫ్ట్ హ్యాండ్ వెస్ట్ ని చూపిస్తుంది. కానీ ఇప్పుడు అలా కాకుండా నేను మీ వైపే డైరెక్షన్ ఇచ్చాను అనుకో, ఓకేనా? అంటే గోడ వైపు నా మొహం లేదు, నా మొహం ఎటువైపు ఉంది? ఈ డైరెక్షన్ లో ఉంది. అంటే అప్పుడు నా డైరెక్షన్ నార్త్ వైపు వస్తుంది, మళ్ళీ నా ఫేస్ నార్త్ వైపు వస్తుంది. అప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ ఏం చూపిస్తుంది అన్న? ఈస్ట్ చూపిస్తుంది, నా రైట్ హ్యాండ్ వెస్ట్ చూపిస్తుంది. ఆపోజిట్ అయిపోతుంది. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంది, ఓకేనా? క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే, ఏ మ్యాన్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ అప్ సైడ్ డౌన్, ఒక వ్యక్తి తల క్రిందులుగా ఉన్నట్లు అయితే ఆ వ్యక్తి నిన్ను చూస్తున్నాడు, ఆ వ్యక్తి నిన్ను చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ఎడమ చేయ ఏ దిశను సూచించును అంటాడు. ఆ వ్యక్తి యొక్క ఎడమ చేయ ఏ దిశను సూచించునంటే నువ్వున్నావు కదా, నువ్వు ఏ దిక్కులో ఉన్నట్టు? ఉత్తర దిక్కులో ఉన్నావు, నార్త్ డైరెక్షన్ ఉన్నావు. నిన్ను చూస్తున్నాడు, ఆడు ఏ డైరెక్షన్ చూస్తున్నాడు? దక్షిణాన్ని చూస్తున్నాడు. అంటే నీ లెఫ్ట్ హ్యాండ్ దేన్ని చూపిస్తుంది? అప్పుడు వెస్ట్ చూపిస్తుంది. అప్పుడు ఈ రైట్ హ్యాండ్ దేన్ని చూపిస్తుంది? చూసా కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఓకేనా? ఆ రైట్ హ్యాండ్ ఏం చూపిస్తుంది? వెస్ట్ చూపిస్తుంది, ఓకేనా? నీకు యాక్చువల్ డైరెక్షన్ కి ఆపోజిట్ ఉండేది ఏంటంటే అప్ సైడ్ డౌన్ మోడలే, ఓకేనా? నీకు యాక్చువల్ డైరెక్షన్ లెఫ్ట్ ని రైట్ గా ఊహించుకోవాలి, రైట్ ని లెఫ్ట్ గా ఊహించుకోవాలి, ఓకేనా? అవి మాత్రమే చేంజ్ అవుతాయి. క్వశ్చన్ రాయండి. ఒక వ్యక్తిని తల క్రిందులుగా మార్చినప్పుడు ఆ వ్యక్తి ఉత్తరం దిశను సూచించినట్లు అయితే ఆ వ్యక్తి యొక్క కుడి చేయి ఏ దిశను సూచించను? A man is in the position of upside down. They were in north direction. Then his right hand shows in which direction? నానా నేను ఎటువైపు ఉన్నాను నాన్న? ప్రస్తుతం ఎటువైపు ఉన్నాను? ప్రస్తుతం నేను చూస్తుంది ఏ దిశ నాన్న? ఉత్తరం దిశ, నార్త్ డైరెక్షనే, ఓకేనా? నా రైట్ హ్యాండ్ ఇప్పుడు దేన్ని చూపిస్తుంది? ఈస్ట్. నేను ఎటువైపు ఉంటే అటు నార్త్, అప్పుడు నా రైట్ హ్యాండ్ ఈస్ట్ చూపిస్తుంది, నా లెఫ్ట్ హ్యాండ్ వెస్ట్ చూపిస్తుంది. నేను మళ్ళీ నార్త్ వైపే అప్ సైడ్ డౌన్ అయ్యాను. అంటే నేను ఇలా ఉన్నాను కదా, ఇలా ఉన్నప్పుడు ఇది నా రైట్ హ్యాండ్ అనుకోండి, రైట్ హ్యాండ్ ఈస్ట్ కదా. నేను మళ్ళీ ఇలా తిరిగానంటే నా ఫేసింగ్ ఇటు సైడ్ వస్తుంది, గోడకు వస్తుంది. అంటే నా రైట్ హ్యాండ్ ఎటు వస్తుంది అన్న? వెస్ట్ వచ్చింది, ఓకేనా? అంటే చేంజ్ అయింది. కానీ రైట్ హ్యాండ్ ఏం చెప్తుంది? ఇటు సైడ్ వచ్చింది, అవునా? ఇప్పుడు నేను ఇలా డైరెక్షన్ మార్చున్నాను, అంటే ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను, కానీ నా మొహం మాత్రం తలకిందులు అయింది అంతే, ఓకేనా? నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను, ఇలా ఉన్నాను అన్న, ఇలా ఉన్నాను, ఓకేనా? ఇది నా యాక్చువల్ డైరెక్షన్. ఇప్పుడు ఇదేం చూపిస్తుంది అన్న? ఈస్ట్ చూపిస్తుంది. ఇది నాన్న కళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు చూడన్న, నేను తల క్రిందులుగా వెళ్ళాను, ఇలా ఉన్నాను, కళ్ళు కనిపించట్లేదు, తిరగబడ్డాను. అంటే ఇప్పుడు ఏమవుతున్నా? ఇక్కడికి వెస్ట్ వస్తుంది, ఇక్కడికి ఈస్ట్ వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేశానంటే ఇలాగ వచ్చాను, కళ్ళు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు ఇది ఈస్ట్ అవుతున్నా ఇది వెస్ట్ అవుతుంది అంటే ఇలా ఉన్నవన్నీ ఇలా వచ్చింది అన్న ఈ డయాగ్రామ్ మర్చిపోండి ఓకేనా ఇలా ఉన్నవన్నీ ఇలా వచ్చాను ఇలా వస్తే ఈస్ట్ వెస్ట్ అవుద్ది వెస్ట్ ఈస్ట్ అవుతుంది కానీ ఇలా వస్తే మాత్రం ఈస్ట్ ఈస్ట్ గానే ఉంటుంది వెస్ట్ వెస్ట్ గానే ఉంటుంది ఇక్కడ ఏ హ్యాండ్ అన్న ఇది రైట్ హ్యాండ్ ఇది నాన్న లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఏం చూపిస్తే ఇక్కడ కూడా అదే చూపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం ఏమవుతుందన్న ఇది రైట్ అవుతుంది ఇదేమవుతుంది లెఫ్ట్ అవుతుంది అన్నమాట ఓకేనా చేంజ్ అవుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఆన్సర్ ఏంటన్నా మన రైట్ హ్యాండ్ ఏ డైరెక్షన్ చూపిస్తుంది ఈస్ట్ చూపిస్తుంది ఓకేనా మన రైట్ హ్యాండ్ ఏ డైరెక్షన్ చూపిస్తుంది ఈస్ట్ చూపిస్తుంది ఆన్సర్ ఏంటన్నా ఈస్ట్ ఓకేనా క్వశ్చన్ ఎప్పుడు ఇప్పుడు వచ్చి ఎప్పుడు రాలేదు ఏమో మేబీ మన దరిద్రం కాలిపోతే వస్తాయి కష్టంగా ఏమో ఆడు ఏ బాత్రూమ్ లో కూర్చొని పేపర్ తయారు చేయడంలో ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది యాక్చువల్ డైరెక్షన్ కి ఆపోజిట్ ఉంటుంది అంతే నీ హ్యాండ్ ఓకేనా రైట్ నెక్స్ట్ టైం నెక్స్ట్ మోడల్ పెట్టండి నెక్స్ట్ మోడల్ నెంబర్ 555 అది క్వశ్చన్ పేపర్ మీకు ఇచ్చినప్పుడు చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు డౌట్లు వస్తాయి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఎక్కువ నెక్స్ట్ మోడల్ రాయండి మన నెక్స్ట్ మోడల్ ఏంటంటే క్లాక్ బేస్డ్ డైరెక్షన్స్ గడియారపు ఆధారిత దిశలు ఓకేనా చూడండి చాలా జాగ్రత్తగా చూడాలి ఒక క్వశ్చన్ చెప్తాను ఇందులో నుంచి కంపల్సరీగా బిట్ పడుతుంది ఈ మోడల్ నుంచి ఓకేనా ఈ మోడల్ నుంచి పడుతుంది అన్న దీని ముందుది కాకుండా ముందు మోడల్ చెప్పినా ఆ మోడల్ నుంచి పడతాయి బిట్లు ఓకే చూడన్నా మనకి యాక్చువల్గా క్లాక్ ఇలా ఉంటుంది అన్న ఇది క్లాక్ ఓకే 12 3 6 ఓకే ఇందులో మనకి 2 హ్యాండ్స్ ఉంటాయి ఒకటి దీన్ని మినిట్ హ్యాండ్ అంటారు అన్న నిమిషాల ముళ్ళు ఇది గంటల ముళ్ళు అన్న అవర్ హ్యాండ్ ఓకేనా గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఓకే మనకి ఏం లేదు ఇందులో ఏంటి గుర్తుండాలంటే డైరెక్షన్స్ మాత్రమే గుర్తుండాలి డైరెక్షన్ ఉంది కదా ఈ డైరెక్షన్ సమయ ఈ డైరెక్షన్ ఏంటంటే గుర్తుండే చాలు ఆ పార్ట్ గుర్తుంటే సమయం పడే చూడండి ఇందులో క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఎట్ ద మార్నింగ్ 9 AM ఉదయం 9 గంటల సమయంలో గంటల ముళ్ళు నార్త్ డైరెక్షన్ అంటే ఉత్తరము దిశను సూచించినట్లయితే సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు నిమిషాల ముళ్ళు అంటే అవర్ హ్యాండ్ అనేది ఏ డైరెక్షన్ చూపిస్తాది అని అడుగుతాడు ఓకేనా ఏ డైరెక్షన్ చూపిస్తాది అని అడుగుతాను అడిగితే మనం దీనికి ఆన్సర్ చేయాలి చాలా మంది ఏం చేస్తారంటే క్లాక్ తీసుకొచ్చి దీని పని చేసి తిప్పేస్తుంటారు ఇష్టం ఎలా పడతానో తిప్పేకూడదు జస్ట్ లాజిక్ పట్టుకు ఆన్సర్ అయిపోతున్నా ఉదయం 9 గంటలకి గంటల ముళ్ళు ఉత్తరం వేసినా 9 అంటే ఇలాగే ఉంటది అవునా ఇలాగే ఉంటుందా
ఇది ఏ డైరెక్షన్ అన్నా ఇది నార్త్. ఇది నార్త్ అయితే నార్త్ కి ఎదురుగా ఉండేది ఏంటన్నా సౌత్ ఉంటదన్నా. సౌత్ ఉంటది అంటే ఇది ఏమవుతుందన్నా ఈస్ట్ అవుతుంది. ఇది ఏమవుతుందన్నా వెస్ట్ అవుతుంది. ఇప్పుడు నీకు 6 గంటల 30 నిమిషాలు అన్నాడు. 6 గంటల 30 నిమిషాలు కంటే నిమిషాల ముందు ఎక్కడ ఉంటదన్నా కరెక్ట్ గా ఎక్కడ ఉంటదన్నా అప్పుడు ఆన్సర్ ఏంటన్నా వెస్ట్ అయిపోయింది క్వశ్చన్ ఆన్సర్. నువ్వు ఇష్టాసారంగా క్లాత్ దీని మీద కట్టుకెళ్ళి ఇష్టాసారంగా తిప్పు అనుకో పేపర్ ఒక్కడిపోద్ది కదా అంటే ఓకేనా. కాబట్టి అలా తిప్పకూడదు. ఓకే జస్ట్ గుర్తు పెట్టుకోవడమే. ఇచ్చిన టైం ద్వారా ఏ దిశ ఇచ్చారో అది చేసుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన టైం బట్టి ఏ దిశ ఇస్తే ఆ దిశ వేసుకోవాలి. ఆ దిశ నుంచి రిమైనింగ్ డైరెక్షన్స్ అన్ని ఫ్రేమ్ చేసుకొని నెక్స్ట్ క్లాక్ లో ఏ టైం అయింది కదా ఆ టైం ని కరెక్ట్ గా ఫ్రేమ్ చేసుకుంటే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా రాసుకున్నానా? రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ 4 అడిగితే అదే కదా ఈస్ట్. 4 కి నిమిషాల ముందు అడుగుతాడా గంటల ముందు అడిగాడా? నిమిషాల ముందు అడిగితే అక్కడ ఉంది ఈస్ట్ అయిపోయింది. ఏదైనా నీ ఇష్టం. ఫస్ట్ నీకు కావాల్సింది మెయిన్ ఫస్ట్ ఇచ్చిన టైంలో ఏ డైరెక్షన్ ఇచ్చాడో చూసుకోవాలి. ఆ డైరెక్షన్ బట్టి నెక్స్ట్ ఇచ్చిన డైరెక్షన్ ని ముందుగానే ఫ్రేమ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన డైరెక్షన్ నార్త్ ఇచ్చాడు. నార్త్ బట్టి నేను మిగతా డైరెక్షన్స్ అన్ని ఫ్రేమ్ చేస్తాను. ఫ్రేమ్ చేస్తే అది 6:30 అన్నాడు. 6:30 మినిమం ఎక్కడ ఉందో చూసుకుంటావు. 6 మీద ఉంటుంది. ఇదే డైరెక్షన్ వెస్ట్ అయిపోయింది. ఓకేనా? క్వశ్చన్ రాయండి. క్వశ్చన్ రాయండి. ఒక గడియారములో ఉదయం 9 గంటలకు గంటల ముందు 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 ఉత్తరము దిశను సూచించినట్లు అయితే అదే రోజు ఉత్తరం దిశను సూచించినట్లు అయితే అదే రోజు సాయంత్రము 6 గంటల 30 నిమిషములకు 6 గంటల 30 నిమిషములకు ఏ దిశను సూచించును? 6 గంటల 30 నిమిషములకు ఏ దిశను సూచించును? నానా ఇటువంటి రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ రాయండి నానా. ఇంగ్లీష్ మీడియం in a clock at 9 a.m. in a clock at 9 a.m. the hour hand represents north direction. The hour hand represents north direction. At the same day evening 6:30 p.m. the minute hand represents which direction? The minute hand represents which direction? రాసుకోండి. రాస్తారమ్మా తెలుగు మీడియం. క్వశ్చన్ రాయండి. ఒక గడియారములో ఉదయం 3 గంటల 30 నిమిషములకు ఉదయం 3 గంటల 30 నిమిషములకు నిమిషముల ముందు ఆగ్నేయము దిశను సూచించినట్లు అయితే అదే రోజు సాయంత్రము 5 గంటల 45 నిమిషములకు అదే రోజు సాయంత్రము 5 గంటల 45 నిమిషములకు నిమిషముల ముందు ఏ దిశను సూచించును?
నిమిషముల ముళ్ళు ఏ దిశను సూచించును? In a clock, at morning, in a clock, at morning 3:30, at morning 3:30 అని అన్న చెప్పాను. At morning 3:30, the hour hand, sorry, the minute hand represents southeast direction. The minute hand represents southeast direction. At the same day 5:45 p.m. At the same day 5:45 p.m. the hour hand అన్న ముందు ఏం చెప్తున్నాను ఒక నిమిషంలో దాంట్లో నెక్స్ట్ అడిగినా నెక్స్ట్ కూడా నిమిషంలో అడిగినా ఇది గంటలో మార్చుకున్నాను. The hour hand represents 5:45కి hour hand represents which direction? hour hand అన్నది నిమిషాలు చెప్పాను నేను గంటలు ఓకేనా చేయనా? ఫస్ట్ ఏం చేయాలి మన ఇక్కడ ఫస్ట్ 3:30 కదా 3:30 అంటే ఇదిగోనా 3:30 అంటే ఇదే కదా ఇదేమవుతుందన్నా సౌత్ ఈస్ట్ కి ఆపోజిట్ లో ఏముంటుందన్నా నార్త్ వెస్ట్ ఉంటది అవునా? సౌత్ ఈస్ట్ కి ఆపోజిట్ లో నార్త్ వెస్ట్ ఉంటది. ఇదేమవుతుందన్నా నార్త్ ఈస్ట్ అవుతే ఇది సౌత్ వెస్ట్ అవుతుంది. ఇదేమవుతుందన్నా సౌత్ వెస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎన్ని గంటలకు అడిగానన్నా 5:45 కదా అడిగాను. 5:45 అంటే ఇదే కదా 5 అంటే ఇక్కడికే కదా ఉంటది. ఇదేంటన్నా అవర్ హ్యాండ్, ఇది ఇక్కడ మినిట్ హ్యాండ్. నాకు కావాల్సింది అవర్ హ్యాండ్ కదా కావాలి. అవర్ హ్యాండ్ ఇక్కడ ఉంది. నార్త్ కి సౌత్ కి నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో ఏ హ్యాండ్ ఉంటుందా ఇక్కడ? అవర్ హ్యాండ్ ఉంటది. అదే ఏ ఉంటది? ఏ డైరెక్షన్ ఉంటది? ఏ డైరెక్షన్ ఉంటది? ఏ డైరెక్షన్ ఉంటది ఇక్కడ? చూడు ఇక్కడ ఏముంటదంటే ఇక్కడ ఈస్ట్ ఉంటదన్న, ఇక్కడ ఏముంటదంటే నార్త్ ఉంటదన్న. నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో నార్త్ ఈస్టే కదా ఓకేనా? ఇక్కడ సౌత్ ఉంటదన్న, సౌత్ కి ఈస్ట్ కి మధ్య ఏంటన్నా సౌత్ ఈస్ట్. సరిపోయిందా? ఆన్సర్ ఏంటన్నా ఈస్ట్. ఆన్సర్ ఏంటన్నా ఈస్ట్. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి ఎప్పుడు సబ్ డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు ఓకేనా? చాలా జాగ్రత్తగా చేయాలి. కావాలని ఇచ్చాను ఓకేనా? నేను ఈజీగా మధ్యలో ఏముంటుందంటే సౌత్ ఈస్ట్ చూడండి ఓకేనా? ఒక క్లాక్ లో ఉదయం 3:30 గంటలకు సౌత్ ఈస్ట్ నిమిషాలు అంటే సౌత్ ఈస్ట్ కదా. సౌత్ ఈస్ట్ ఏమంటారంటే ఆగ్నేయం అంటారు నాన్న. ఆగ్నేయానికి ఎదురుగా ఎప్పుడు కూడా వాయువు ఉంటుందన్న. అగ్గి ఎలగాలంటే ఆక్సిజన్ బాగా ఉండాలి ఓకేనా? వాయువ్యం ఏంటన్నా వాయువ్యం ఓకే. చూడండి ఇప్పుడు నెక్స్ట్ నార్త్ ఈస్ట్ అంటే చూడనా నార్త్ ఈస్ట్ ఎక్కడ ఉంటుంది అన్న? నార్త్ ఈస్ట్ అంటే ఇదే కదా. అంటే ఈశాన్యం అంటారు. దీన్ని ఈశాన్యం అంటారు. మరి ఈశాన్యానికి ఎదురుగా ఉంటుంది నైరుతి ఉంటుంది అన్న. నైరుతి ఉంటుంది ఓకేనా? ఇప్పుడు ఈశాన్యానికి ఆగ్నేయానికి మధ్యలో ఉండేది ఏంటన్నా తూర్పు. అయిపోయింది
ఓకేనా? ఇంగ్లీష్ మీడియంలో అయితే ఆన్సర్ తొందరగా వస్తుంది, తెలుగు మీడియంలోనికి తడుకొని బయటకు వచ్చాక తెల్లారిపోతారు. అర్థమవుతుందా? తెలుగు మీడియాన్ని అవాయిడ్ చేయడానికి కాంపిటేటివ్ లో మెయిన్ రీజన్ ఏంటంటే టైం టేకన్ అన్నమాట. టైం టేకన్ వల్ల తెలుగు మీడియం అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే అది ఓన్లీ అర్థమెటిక్ కదా, ఇంకా మిగతా తెలుగు మీడియం చదువుకుంటారు, ఇంగ్లీష్ వాడకుండా. చదవా? నెక్స్ట్ మోడల్ రాదవా? నెక్స్ట్ మోడల్ రాయన సవ్య మరియు అపసవ్య దిశలు. సవ్య మరియు అపసవ్య దిశలు ధ్యాన్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది ఇందులో నుంచి. అన్ని డైరెక్షన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఇందులో. 9 మోడల్ ఉంటాయి మొత్తం. చెప్పమ్మా. 9 మోడల్ నుంచి 3 మార్కులు కంపల్సరీ పక్క. ఓకేనా? సవ్య మరియు అపసవ్య దిశలో ఇంగ్లీష్ మీడియంలో క్లాక్ అండ్ యాంటీ క్లాక్. యాంటీ క్లాక్ అన్నా యాంటీ క్లాక్ కాదు. క్లాక్ అండ్ యాంటీ క్లాక్ అన్నా మాట్లాడకండి, మాట్లాడకండి, ఏదో క్లాక్ లేదు. చూడనా? క్లాక్ అండ్ యాంటీ క్లాక్. క్లాక్ ని యాంటీ క్లాక్ ని చెక్ చేసినప్పుడు మనకి ఇదిగోనా చాలా జాగ్రత్త వినాలి. కంపల్సరీ క్వశ్చన్ ఇందులో నుంచి మాత్రం నువ్వు ఏ మాత్రం తప్పు చేసినా, ఏ మాత్రం టైం తీసుకున్నా ఒక మార్పు పోతుందన్నా. నీకు క్వశ్చన్ మార్క్ ఈ మోడల్ నుంచి రాకుండా ఉండదు. నీకు ఏ మోడల్ నుంచి వస్తుంది తెలుసా? 3rd మోడల్ నుంచి వస్తుంది, ఇప్పుడు చెప్పే మోడల్ నుంచి వస్తుంది, లాస్ట్ మోడల్ నుంచి వస్తుంది. ఓకేనా? లాస్ట్ మోడల్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ లేకుండా ఉండదు లాస్ట్ మోడల్. ఓకేనా? చూడనా? ఇవి నీకు డైరెక్షన్స్. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, వాయువ్యం, ఈశాన్యం, నైరుతి. ఓకేనా? ఇవి నా డైరెక్షన్స్. ఓకే, ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ చేస్తాం. క్వశ్చన్ ఏమంటాడంటే, మరి ఇప్పుడు ఇక్కడ క్లాక్ డైరెక్షన్ అంటే ఇలా తిరిగితే క్లాక్ డైరెక్షన్ అన్న, అంటే క్లాక్ ఎలా తిరుగుతుందన్నా ఇలా తిరుగుతుంది, అవునా కదా? అలా కాకుండా దీనికి ఆపోజిట్ లో తిరిగిందనుకో దాన్ని ఏమంటారన్నా యాంటీ క్లాక్ అంటారు. ఏమంటారు? యాంటీ క్లాక్ అంటారు. ఓకే, అపసవ్య దిశ అంటారు. సవ్య దిశ అంటే కుడి నుంచి ఎడమకి తిరిగితే అది సవ్య దిశ. ఎడమ నుంచి కుడికి తిరిగితే అపసవ్య దిశ. మరి మన ఫ్యాన్లు అన్ని కూడా ఎలా తిరిగితేనా సవ్య దిశలో తిరిగితే, అపసవ్య దిశలో తిరిగితే ఏమవుతుందన్నా వేరే కాలిపోతుంది. ఏదో అవుతుంది, మనకి ఎందుకు అవసరం లేదు కదా అది. చూనా? అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఒక వ్యక్తి తూర్పు దిశగా ప్రయాణిస్తూ 90 డిగ్రీలు సవ్య దిశలో తిరిగి అంటాడు. ఏ మ్యాన్ కెన్ ట్రావెల్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ మూవ్ 90 degrees in clockwise అంటాడు. మూవ్ 90 degrees in clockwise అంటాడు. మూవ్ 90 degrees in clockwise అంటే ఎక్కడికి వస్తానన్నా ఇక్కడికి వస్తానన్నా. అగైన్ దే ఫాలోడ్ బై 45 degrees యాంటీ క్లాక్. 45 డిగ్రీల అపసవ్య దిశలో తిరిగాను. ఓకేనా? మళ్ళీ ఎక్కడికి వచ్చాను? అగైన్ దే ఫాలోడ్ బై 180 degrees in clockwise అంటే ఎక్కడికి వస్తానన్నా వాయువ్యంకి వస్తాడు. అగైన్ దే
followed by 45 degrees anti-clock. Okay, again they followed by 90 degrees clock. Then which direction they were now? అయినా ఆ వ్యక్తి ఉన్నటువంటి ప్రస్తుత స్థానం ఏంటన్నా ఉత్తరం అంటాడన్నా. ఓకేనా, నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఇలాగా బొమ్మ వేసుకొని గీస్తే పక్కడిపోతే పేపర్ ఎక్కడోదే. ఓకేనా, మరి చేయొచ్చు. ఎలా చేస్తే కొద్దిగా టైం టేకన్. మరి అలా చేయకుండా ఎలా చేయాలి? షార్ట్ మెథడ్ లో మన ఆన్సర్ ఎలా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, అవి చూద్దాం. ఓకే, క్వశ్చన్ రాయండి అన్న. ఇంగ్లీష్ తెలుగు మీడియం రాయండి అన్న. ఒక వ్యక్తి తూర్పు దిశగా ప్రయాణిస్తూ 90 డిగ్రీలు సవ్య దిశలో తిరిగాను. 90 డిగ్రీలు సవ్య దిశలో తిరిగాను. మరలా 45 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగాను. 90 డిగ్రీలు ఎలా తిరిగానా? సవ్య దిశ. 45 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగాను. మరలా 180 డిగ్రీలు సవ్య దిశలో తిరిగాను. 180 డిగ్రీలు సవ్య దిశలో తిరిగాను. మరలా 45 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగాను. మరలా 45 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగాను. చివరిగా సవ్య దిశలో 90 డిగ్రీలు ప్రయాణించను. సవ్య దిశలో 90 డిగ్రీలు ప్రయాణించను. అయినా ఆ వ్యక్తి ప్రస్తుతము ఉన్నటువంటి స్థానమును గుర్తించుము. A man facing towards east. They followed by 90 degrees clockwise. Comma. They followed by 45 degrees anti-clock. Comma. Again they followed by 180 degrees clockwise. Comma. Again they followed by 45 degrees anti-clock. Comma. Again finally they followed by 90 degrees clockwise. Then which direction they were now? అన్నా యాక్చువల్గా మనం డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్ అయితే ఇలా చేస్తాం నాన్న. ఓకేనా, సో చూడండి నాన్న, డయాగ్రామ్ గా అయితే ఇలా చేసి చూపిస్తాం. ఓకేనా, కానీ మనకు కావాల్సింది షార్ట్ లో ఆన్సర్ కావాలి. ఓకేనా, నువ్వు క్లాక్ డైరెక్షన్ అయితే ప్లస్ వేసుకున్నా, యాంటీ క్లాక్ అయితే మైనస్ వేసుకున్నా. ఓకేనా, ఫస్ట్ ఆడు ఏ దిక్కులో ట్రావెల్ చేస్తున్నాడు అంటే ఏ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంటే వేసుకోండి. ఫస్ట్ ఈస్ట్ లో ట్రావెల్ చేస్తున్నాడు. ఫస్ట్ క్లాక్ 90 నానా, యాంటీ క్లాక్ 45, క్లాక్ 180, యాంటీ క్లాక్ 45, క్లాక్ 90 నానా. ఇప్పుడు ప్లస్ లో ఉన్నాయి మైనస్ లో ఉన్నాయి చెక్ చేసుకున్నా. ఇక్కడ 90 ఉన్నా, 45 ఎంతనా 90. అవునా, ఏ 90 -90 ప్లస్ 90 ఏమవుతుందన్నా క్యాన్సిల్ అయిపోతుందన్నా. నీకు ఇంకెంత ఉందన్నా 180 ప్లస్ 90 నానా ఎంతనా 270 కదా. 270 అంటే ఎన్నిసార్లు తిరగాలన్నా 3 సార్లు తిరగాలి. అవునా, 3 9 27. ఎందుకంటే చెప్తాను చూడండి, దీనికి మధ్య యాంగిల్ ఎంతనా 90. అంటే అలాంటి మొత్తం మనకి 4 పార్ట్లు కదా. 4 9 36 360.
ఓకేనా. కానీ మనకి ఇక్కడ 270 అంటే 3 పార్ట్లు ఓకేనా. అంటే ఈస్ట్ నుంచి 3 సార్లు ఎలా తిరగాలన్నా రైట్ సైడ్ తిరగాలి. ఎందుకు ప్లస్ 270 కాబట్టి ప్లస్ 270 అంటే క్లాక్ అంటే ప్లస్ వస్తే క్లాక్ డైరెక్షన్ లో సవ్య దిశలో తిరగాలి. ఈస్ట్ నుంచి 3 సార్లు అన్న 1 2 3 అంటే ఆన్సర్ ఏంటన్నా ఉత్తరం. అంటే ఎక్కడికి వచ్చానన్నా ఇది షార్ట్ కట్. దీనికి అన్నదే బ్రహ్మాండం. ఏది అదే బ్రహ్మాండం. అదే గీసుకో ఎగ్జామ్ లో గీసుకొని ఇది నీకు అట్లీస్ట్ ఎలా చూసుకున్నా కానీ నిమిషం పైన పడుతుంది. బ్లాక్ చేస్తే ఇస్తాడు ఆడు ఎలుగెత్తాడు గ్యారంటీ ఏంటి? సింపుల్ క్వశ్చన్. నువ్వు ఎగ్జామ్ లోని ఒక క్వశ్చన్ నువ్వు స్పెండ్ చేయాల్సింది 30 సెకండ్లు. బబుల్ చేయడానికి 30 సెకండ్లు అంతే. బబుల్ చేయడానికి 30 సెకండ్లు. పిట్టికి 1 నిమిషం అంటే 30 సెకండ్లు నువ్వు స్పెండ్ చేయాలి. నువ్వు దీని మీద 30 సెకండ్లు స్పెండ్ చేయగలవా? ఇదైతే 10 సెకండ్లు ప్రాక్టీస్ చేస్తే టక్ 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 కూడా ఆన్సర్ పుట్టాడు దాన్ని చేస్తావు. ఎప్పుడు ఇది వస్తుంది, ఇది లేకుండా అది వచ్చినా 2 నిమిషాలు పడుతుంది. చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. బ్లడ్ రిలేషన్ నీకు ఎప్పుడు 30 సెకండ్లు పడుతుంది. ఎక్కువ ప్రాక్టీస్ 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 బాగా అంటే బాగా. అది పేపర్ ఎక్కడ తెలుసా? CGL ఇండియాలో ద మోస్ట్ హైయెస్ట్ ప్యాటర్న్ ఎగ్జామ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటారు. అంటే UPSC సివిల్ సర్వీసెస్ రేంజ్ పేపర్ ఇది. అంటే అక్కడ నుంచి ఎత్తిన క్వశ్చన్ అన్ని కూడా బాగా ఇచ్చారు. మాకు మోడల్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఇంగ్లీష్ స్టోరీ ఇచ్చి దాంట్లో క్వశ్చన్ రాయడం అవసరం ఆన్సర్ రాయమని ఇచ్చారు కదా. ఈ స్టోరీలో ఇచ్చి చేయవచ్చు అవి మన దాంట్లో మన పేపర్లో ఎన్నో వస్తారు క్వశ్చన్ టఫ్గా ఉంది. ఒకటి వస్తారు బ్లడ్ రిలేషన్ దొరికేస్తారు నీకు నాన్న. క్వశ్చన్ పేపర్ 45 మార్కులకి 50 మార్కులకి అర్థమెటిక్ రీజనింగ్ ఉందనుకున్నానా, ఇందులో నువ్వు 10 బిట్లే చేయగలవు. ఆ 10 బిట్లు ప్రతి ఒక్కరు చేస్తాడు. కోచింగ్ ఎన్నోడు చేస్తాడు, ఎల్లైనోడు చేస్తాడు. ఓకేనా. కోచింగ్ ఎన్నోడు కూడా రిమైనింగ్ 40 బిట్లు చేయగలరా. ఓకేనా. ఈ బాగా ఈజీ నాన్న, చాలా ఈజీ. ఇందులో మిగతా 30 బిట్లు ఉంటాయి కదా, ఈ మోడరేట్ అంటే మధ్యస్థం అన్నమాట. చెయ్యగలము అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ 10 ఉంటాయా, అమ్మో బాబోయ్ 7 ఇచ్చి లెక్క అసలు బుర్రకి అని అనుకునేలా ఇద్దరు మాట లెక్క. ఈ 10 కూడా 10లోని కనీసం అయితే చేస్తారా ఆడు దమ్మున్నవాడు ఇంకా అని తిరిగి చూడాల్సిన లేదు అన్నమాట. ఆ 10 కూడా ఎలా ఉంటాయి అంటే ఒక లెక్కలో ఉంటాయి. ఈరోజు పేపర్ ఇచ్చాను, ఈరోజు పేపర్ వీళ్ళకి ఇచ్చాను. ఆ పేపర్లోని 2 లెక్కలు ఉంటాయి అమ్మ. సరైన లెక్కలు రీజనింగ్లో సరైన లెక్కలు, ప్రకటనలు తీర్మానాలు లెక్కలు ఉంటాయి. ఒక్క బిట్టు కూడా ఆన్సర్ చేయలేదు. ఆ లెక్క నేను చేయడానికి రాత్రి పావుగంట పడింది నాకు. పావుగంట కూర్చొని ఆలోచించి ఏం జరుగుతుందో చూస్తే అప్పుడు దొరికింది ఆన్సర్ అందులో. ఇంకో లెక్కలు ఇచ్చాను నాన్న. నెంబర్ సిస్టమ్ లెక్కే 1/√9 మైనస్ √8 ప్లస్ మైనస్ 1/√8 మైనస్ √7 ప్లస్ 1/√7 మైనస్ √6 మైనస్ 1/√6 మైనస్ √5 ప్లస్ 1/√5 మైనస్ √4. అయితే దీని ఆన్సర్ ఇచ్చడానికి కింద 5 మైనస్ 5 0 4వ ఆప్షన్ నన్ను. ఫస్ట్ గుర్తు వచ్చింది ఇది నాన్న. చదివినోడికి అయితే వచ్చింది ఆన్సర్ ఇది. ఇదే యాక్చువల్ ఆన్సర్. నెంబర్ సిస్టంలో క్వశ్చన్ చెప్పినప్పుడు నేను అలా చెప్తున్నాను. మామూలుగా నేనైతే మామూలుగా చెప్తాను. ఎలా చెప్తానంటే ఇదేంటంటే ఫ్రాక్షన్ బేస్డ్ సిరీస్ అంటారు. భిన్న ఆధారిత సమూహాలు అన్నమాట. ఈ భిన్న ఆధారిత సమూహాలు సమం చేసేటప్పుడు నేను చెప్తాను 1/5 × 6. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 6 - 5/5 × 6 రాసుకోవచ్చు నాన్న. రాసుకుంటే ఇదేమవుతున్నా 6/5 × 6 మైనస్ 5/6 × 5 నాన్న. 5 క్యాన్సిల్ అవుతుంది, 6 క్యాన్సిల్ అవుతున్నాను. 1/5 మైనస్ 1/6 అంటే
ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత 30, ఎల్సిఎం 30. ఇక్కడ 30 రావాలంటే ఎంత మళ్ళీ ఏం చేయాలి? 5 6 30 అంటే 6 మైనస్ 5 అంటే ఎంత 1/30. ఆన్సర్ 1/30 కదా. నేను ఎలా చెప్తాను కానీ అది ఇచ్చినారుగా ఇలా చెప్తాను. దీని మొత్తాన్ని మార్చుకోవాలి. దీన్ని మార్చుకోవాలంటే ఈ చూడండి ఇది ఎలా ఉంది? a మైనస్ b లా ఉంది. దీని మామూలు ఫార్ములా రావాలంటే a ప్లస్ b తో మళ్ళీ ఏం చేయాలి అంటే దీని మొత్తాన్ని ఏం చేయాలి? 1/√9 మైనస్ √8 ఇంటూ √9 ప్లస్ √8/√9 ప్లస్ √8 చేయాలి. a మైనస్ b ఇంటూ a ప్లస్ b. అప్పుడు పైన అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాను. ఒకటి ప్లస్ మైనస్ ఒకటి ప్లస్ మైనస్ ఒకటి ప్లస్ మైనస్ ఉంటుంది. పైవన్నీ క్యాన్సిల్ అయిపోయి కింద ఏమవుతున్నా ఈ రూట్ కి పోద్ది, ఈ రూట్ కి పోద్ది. నీకు ఏమైంది? 9 మైనస్ 8 అంటే ఎంత? 1. అదేనా? ఇది మొత్తం చేస్తే మనకి ఆన్సర్ ఎంత అవుతుంది? లాస్ట్ కి -5 వస్తుంది. అంటే నీకు ఎంత ఫ్రీక్వెంట్ ఎంత ఫాస్ట్నెస్ ఉండాలి నీకు చేయడానికి. ఈ లెక్క చూసాను నేను ఆటోమేటికే. ఈ లెక్క చూసానా? చూసి ఎక్కడో చూసానే నేను రాత్రి క్వశ్చన్ పేపర్ చూసినాను. క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నప్పుడు ఇది ఎక్కడో చూసాను గుర్తొస్తుంది కానీ ఎక్కడ చూసానో గుర్తు రావట్లేదు. నాకు వచ్చు ఎందుకంటే 10 మంది చెప్తాను కాబట్టి నాకు వచ్చు. కానీ ఎక్కడో చూసాను అలా చూడగా అప్పుడు ఆన్సర్ దొరికింది. అంటే క్వశ్చన్ చూడగానే నీకు ఫ్రేమ్ దొరికాలి. ఈ క్వశ్చన్ అందులోదే ఆ మోడల్ నుంచి వచ్చిందంటే ఆ క్వశ్చన్ ఎలా చేయాలి అని మనకి ఆ మోడల్ ఫ్రేమ్ అవ్వాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. బాగా అంటే చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను ఇచ్చిన టెస్ట్ అంటే ఇప్పుడు చూడండి నాన్న, పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. కాకినాడ శ్యాము, గణపతి, యారోస్, అయాను ఇలాగ పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. శ్రీధర్స్. ఈ ఇన్స్టిట్యూట్లు అన్నీ కూడా పాపులర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? టెస్ట్ సిరీసే. నువ్వు ఎంత పొలోమని 100 బుక్లు ముందేసేసుకొని ఆర్ఎస్ అగర్వాల్, ఆర్తి అగర్వాల్, దాని అమ్మ అగర్వాల్ అన్నీ కూడా వేసుకొని ముందడి చేసుకొని చదివేస్తాం. ఎంత అయితే ఉపయోగం? నీకు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకసారి ఉదాహరణకి ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం కొట్టుకుని ఉంటాడు కదా, అన్ని మీరు అడిగిన వాడు ఒకటే క్వశ్చన్ చెప్తాడు. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, వాడు నీకు ఉద్యోగం వచ్చిందంటే నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నావు అడుగుతాడు. పలానా దానికి ప్రిపేర్ అవుతుందంటే అయితే నువ్వు మోడల్ పేపర్స్ ఎక్కువ చేస్తూ ప్రిపేర్ అవుతూ మోడల్ పేపర్స్ ఎక్కువ చేయి, దాంతోపాటు నువ్వు ప్రీవియస్ పేపర్స్ చేయంటాడు. ప్రీవియస్ పేపర్లు ఎందుకు చేయమంటాడు? ఆడు ఎలా ఇస్తున్నాడు క్వశ్చన్, దేని నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి అని తెలియడం కోసం ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకేనా? ఆల్రెడీ ఈ రోజు జరుగుతున్న పేపర్ మోడల్ 2 ఆల్రెడీ మోడల్ పేపర్ 1 అయిపోయింది. అంటే ప్రతి శనివారం లేదా లక్షవారం మనకి ఎగ్జామ్ జరుగుతుంది మోడల్ పేపర్ అన్నమాట. అంటే మనకి కంప్లీట్ అయినా అవ్వకపోయినా, సిలబస్ కంప్లీట్ అయినా అవ్వకపోయినా కంపల్సరీగా 200 బిట్లకి ఎగ్జామ్ పెడతాం. ఎందుకంటే ఒక అవగాహన రావాలి ఆడికి. ఫస్ట్ ఆడికి ఒక అవగాహన వచ్చిందనుకో ఆడికి అర్థం అవుతుంది. నాకు సరిపోదు స్ట్రెంత్, ఇంకా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితే స్ట్రెంత్ పెరుగుతుంది. స్ట్రెంత్ పెరిగితే నేను ఆన్సర్ చేయగలను అన్నది ఆడికి తెలియాలి కదా. ఫస్ట్ అది తెలియాలంటే ఆడికి ఒక ప్యాటర్న్ తీసుకురావాలి. ఓకేనా? అర్థమవుతుందా? కనీసం నువ్వు క్లాస్లో 3 గంటలు కూర్చోకపోతే రేపు ఎగ్జామ్లో ఎలా కూర్చుంటావు? ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత ఉద్యోగం వచ్చేసింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్లో వాయి కూడా వేస్తాడు శుభ్రంగా. అప్పుడు నువ్వు నేను లేకపోతే పని అవ్వదు, కన్నట్టుకుని ఎలా ఎత్తుకుని తగ్గించేస్తాడు. గ్రౌండ్ చుట్టూ 5 గేమ్ వేసామంటాడు. పనిష్మెంట్ నీకు ఎత్తాడు. పరిగెట్టవద్దు. ఉదయం 5 గంటలకల్లా వేస్తారు గ్రౌండ్కి. 5 గంటలకు ఫాలోయింగ్లో ఉంటారు. అర్థమవుతుందా? ఈ 30-40 రోజులు మీరు పడిన కష్టమే మీ జీవితాంతం సుఖాన్ని అనుభవించగలరు. అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. అర్థమైనా? ఒకటే నీ విజయ రహస్యానికి కారణం ఒకటే అవ్వాలి. టెస్ట్ ప్రాక్టీస్ చేయి, టెస్టులు రాయి, మార్కులు తెచ్చుకో, దాన్ని ఇంకా ఇంపాక్ట్ చేయి, ఇంకా పెంచు. సరిపోదు, పెంచాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఈ 30-40 రోజులు సెల్ ఫోన్లు ఎన్ని వదిలేనా? నీ దగ్గర మెయిన్ మొబైల్స్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే మొబైల్ నీ చేతిలో ఉందంటే నీకు ఆటోమేటిక్గా రింగ్ వచ్చినా ఏమొచ్చినా కానీ నువ్వు ఎలా చూసుకోండి. వాచ్ అయితే చూసుకుంటావు, సెల్ అయితే బయటకు తెస్తావు. నీకు అప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారు ఇవన్నీ ఉండకూడదు కాబట్టి ఆపేస్తున్నాను అవన్నీ. ఓకేనా? మిగతా బయట ఉన్న ఇన్స్టిట్యూట్లో అలా ఉండదు. నా దగ్గర తక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా నేను తీసుకుంటాను అంతే. నా రూల్ ఫస్ట్ నుంచి ఏంటంటే నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళేటప్పుడు ఉద్యోగం వెళ్ళాలి. నా టార్గెట్ అది. ఇప్పుడు నువ్వు లాస్ట్ టైం నా దగ్గర కోచింగ్ వచ్చావు, నీతో పాటు ఇలా ఉండేవారు.
అవునా? వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి, ఇతో పాటు ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి. మరి నీకు ఎందుకు రాలేదు? నువ్వు ఒక రోజుతో ఇంకో రోజు వచ్చేవాడు కాదు, ఒక రోజుతో ఒక వారం కనిపించేవాడు కాదు. ఎలా రాలేదంటే సార్ ఏదో పని అంటే ప్రతి ఒక్కరికి కూడా పని ఉంటుంది. ప్లస్ ఇంట్లోని మనకి ఏంటంటారు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తట్టుకోవడానికి మనం ఏదో పని చేసుకున్నాం. నెలకి 20,000 15,000. ఇప్పుడు నువ్వు ఒక్కడే, నీతో పాటు మీ అమ్మ మీ నాన్న లేకపోతే మీ తమ్ముడు సరిపోతారా? రేపు పొద్దున్న పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయితే పాప బాబా పడతారు అంటే ఇప్పుడున్న 20,000 అప్పుడు సరిపోతాయా? ఫైనాన్షియల్గా నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా నువ్వు తట్టుకొని వెళ్ళాలంటే నీకు కనీసం ఏదో ఒక ఆధారణ అంటే నెల అయ్యేసరికి నీకు జీతం అకౌంట్లో పడేలాగా. ఫర్ సపోజ్ నువ్వు ఎవడో ఒక వివో మొబైల్ షాప్లోనో ఒక ఒప్పో మొబైల్ షాప్లోనో పనిచేస్తాం. నెల 1వ తారీఖున శాలరీ పడుతుందా? పడదు. 5వ తారీఖున పడుతుందా? పడదు. 10వ తారీఖున పడుతుందా? మేబీ పడచ్చు. 15వ తారీఖున పడుతుంది. అంటే నెల సగం అయిపోతుంది. నువ్వు అప్పుడు మానేయాలనుకుంటావు, మానేస్తే ఈ 15 రోజులు పక్క, ఈ 15 రోజులు పోయినట్టే కదా. అర్థమవుతుందా? అంటే తాత్కాలికంగా వచ్చేటటువంటి డబ్బుని మీద నువ్వు ఆధారపడ్డావనుకో జీవితాంతం పడాల్సిన బాధ వేరేగా ఉండదు. తాత్కాలికంగా వదిలేసి ఒకసారి కష్టపడ్డావుకో జీవితాంతం నెలలా శాలరీ పడతావు. ఎప్పుడు వరకు? ఇప్పుడు నీకు ఉద్యోగం వస్తే 40 సంవత్సరాలు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నీకు సపోజ్ ఒక 25, 26 అనుకో, అరౌండ్ ఎన్ని సంవత్సరాలు? 36 సంవత్సరాలు, 40 సంవత్సరాల వరకు వస్తుంది హ్యాపీ జీవితం. ఓకేనా? ఏమో తర్వాత ఇష్టం రాసుకుంటే రాసుకుంటావు, ఎస్ఐ లేకపోతే లేదు. నాకు ఇదే బాగుందని నిజంగా అంటావు. ఏం తప్పు కాదు కదా. కాన్స్టెంట్ శాలరీ కాన్స్టెంట్ శాలరీ అంటే 30,000 స్టార్టింగ్. నీకు అన్ని కటింగ్స్ అన్ని పోనీ 27,000 వస్తుంది. చక్కగా హ్యాపీగా లైఫ్ ఇంటి దగ్గర ఉంటావు, రోజు ఇంటి దగ్గర నుంచి వెళ్తావు. ఎక్కడ అమెరికాలో వెళ్ళలేవు కదా, ఎక్కడైతే మా అయితే విశాఖపట్నం జిల్లా కదా, ఎక్కడ పోతావు? హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఓకేనా? ఏపీఎస్పీ వచ్చినా ఏపీఎస్పీ వచ్చినా పర్లేదు. ఏపీఎస్పీ వస్తే ఏఆర్ కన్వర్షన్ అవుతావు 2 ఇయర్స్లో. తర్వాత ఏఆర్ నుంచి సివిల్ కన్వర్షన్ అవుతావు. సివిల్కి వస్తే హ్యాపీ, డబ్బులు వస్తాయి అనుకోండి, కానీ డబ్బులు రావు. అయిపోయాయి, డబ్బులు వచ్చే రోజులన్నీ అయిపోయాయి. అప్పట్లో ముసరా ఇప్పట్లో పుట్ట అన్నట్టు అప్పుడు రోజులు అయ్యి. ఓకేనా? నీ కాన్సెప్ట్ అంతా ఒకటి, ఉద్యోగం కొట్టాలి. అందుకే అంటారు, ఒక సామెత కూడా ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం గీతలు కాసుకున్నదైనా పర్వాలేదు అంటారు. ఎందుకు? నెలగా శాలరీ అవుతుంది. ఓకేనా? అది నీ కాన్సెప్ట్ అంతా. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు ఉద్యోగం వెళ్ళాలి, ఇంకా వేరే ఏమి వద్దు. ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం. ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలి. చీకటి పడిన తర్వాత నువ్వు ఇంట్లో నీ సామాన్లు సర్దలేవు. చీకటి పడకముందే అదృష్టం లాగి ఒళ్ళు వేసుకొని కూర్చోబెట్టుకో, అంతే. ఇంకేమొద్దు. ఎందుకంటే నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. 30 సంవత్సరాలు మీలా నేను పరిగెత్తలేను, కానీ ప్రయత్నిస్తాను. మీలా పరిగెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. నాకెందుకు? నాకు 7 నిమిషాలు కొట్టుకోండి చాలు. నా మెరిట్ అవసరం లేదు. మెరిట్ కొట్టాలంటే కొట్టలేను, చాలా కష్టపడాలి. మెరిట్ కొట్టాలంటే మినిమం 3 నెలలనే కష్టపడాలి మెరిట్ కొట్టడానికి. అర్థమవుతుంది? నేను కూడా మీతో పాటు కాంపిటేటివ్ కాబట్టి నేను చదివినంతగా మీరు చదవాలి. నేను ఎంత చదవను, ఇంటికి పడుకుంటాను చక్కగా. ఏమి చదవను, ఇంటికి పడుకుంటాను. ఏంటి అన్నీ అది చాలా పొరపడేది. నాకు వచ్చింది అర్థమెటిక్ రీజనింగ్, ఇంకేమి రాదు నాకు. ఇంగ్లీష్ చేస్తాను, ఇంగ్లీష్ వొకాబులరీ కాదు, వొకాబులరీ పార్ట్ అంతా చేస్తాను, నో ప్రాబ్లం. ఇంగ్లీష్ అర్థమవుతుందా? కానీ ఇంకా ఇంకా కావాలి, ఇంకా ఇంకా ఇంకా. అర్థమవుతుందా? ఆ సాంగ్ ఏదో ఉంటుంది కదా, ఇంకేం కావాలి. అలాగే ఉద్యోగం కొట్టి వరకు నీ పోరాటం ఆగకూడదు. అర్థమవుతుందా? ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యే వరకు నీ పోరాటం ఆగకూడదు. నీ పోరాటం ఎలా ఉండాలంటే స్వతంత్ర సమర యోధుల కన్నా ఎక్కువ ఉండాలి నువ్వు పడే పోరాటం. అంటే నువ్వు పడే కష్టానికి దేవుడు కూడా తల ఉంచేసి ఇంక ఈ కష్టానికి మనం ఇంక ఎదురు వెళ్ళలేము అన్నట్టు నువ్వు ప్రిపేర్ అయితేనే అవుతుందనా. అది గుర్తుపెట్టుకోండి. పండుగలు ప్రతి సంవత్సరం వస్తాయి. ఓకేనా? పండగ ప్రతి సంవత్సరం పండగ వస్తుంది. చుట్టాలు ప్రతి సంవత్సరం వస్తారు. ఈ సంవత్సరం రాకపోతే వచ్చే సంవత్సరమే వస్తారు. ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా? పండగలు పబ్బాలు అన్నీ మర్చిపోవాలి. అన్నీ మర్చిపోతేనే ఉద్యోగం. అర్థమవుతుందా? ఇంకొక అవకాశం లేదు అన్నట్టు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే వయసు లేదు. వయసు దాటిందంటే ఉద్యోగం పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నోటిఫికేషన్ కనుక నువ్వు ఉద్యోగం పట్టకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్కి నీ జీవితం ఎలా ఉండదో తెలియదు. అప్పటికేమో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అయిపోవచ్చు.
లేకపోతే నీ అదృష్టం బాగుండి ఏదో ప్రైవేట్ సెక్టర్లో జాబ్ వచ్చి నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ప్రైవేట్ ఉద్యోగం అయినా గవర్నమెంట్ ఉద్యోగం అయినా ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే. కష్టపడితే ఉద్యోగం వస్తున్నాను. ఈరోజు గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఎవరో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఎవడో ఒకడు కుర్రాడట కన్నూరు పాలెం నుంచి వచ్చి పేపర్ వేసేవాడు నర్సీపట్నంలో. ఆడి ఆర్ఆర్బి ఉద్యోగం వచ్చిందట ఆ కుర్రాడికి. ఆ కుర్రాడి గురించి చెప్పుకుంటున్నాను అన్న. ఆడెక్కడ కన్నూరు పాలెం వాడాడు అంటే ఆడు ఏ ఊరోడి ఏ ఊరికి వచ్చి మాట్లాడుకున్నాడు. ఆడెక్కడో ప్రీవియస్గా కోచింగ్ తీసుకున్నాడు, అట్లే కూర్చొని ప్రిపేర్ అయ్యాడు. ఒక 6 months రూమ్లోనే ఉద్యోగం వచ్చింది, హ్యాపీ కదా. 45,000 జీతం స్టార్టింగ్, బిందాస్ లైఫ్. ఏమన్నాడు సింపుల్. ఆడికి వెళ్ళి ఇప్పుడు ఆడికి ఏంటి ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయాడు. ఆడికి రన్నింగ్ ఉంది. 25 kg బస్తావు భుజాన్ని వేసుకొని 10 నిమిషాలు పావు గంటలోనే 100 మీటర్లు పరిగెట్టాలి. ఏ పరిగెత్తాడా 25 kg బస్తా వేసుకొని 25 kg బస్తా వేసుకుని ఈజీగా నడుచుకొని పోవచ్చు. తుర్రమని దూరం అంటే 10 నిమిషాలు వెళ్ళిపోలేవా, ఈజీగా వెళ్ళిపోతాం. అదవుతా అంటే ఆడు పడిన కష్టం చూసా ప్రతిఫలం. ఆడు పేపర్ వేసుకుంటే చాలా వస్తుంది కదా ఎంతమంది అనుకుంటే ఆ జీవితాంతం పేపర్ వేసుకోడు. ఉద్యోగం కొట్టాడు, పేపర్ వేసుకునే పరిస్థితి ఉందా? లేదు. అంటే ఆడు పేపర్ వేస్తాడంటే వాళ్ళ ఇంట్లో ఎంత కష్టం ఉండి ఉంటుంది. అంటే ఇప్పుడు కష్టం అంతా పోయినట్టేనా? అదొకటే గుర్తుపెట్టుకున్నా. మన ఇంట్లో మన అమ్మ మన నాన్న పడుతున్న కష్టాన్ని గుర్తుపెట్టుకుంటే ఏదైనా పరిగెత్తుకున్నాను కదా. అదేవిధంగా ఏదైనా కోరుకున్న అమ్మాయి కూడా పరిగెత్తుకొని వస్తావు. గవర్నమెంట్ ఉద్యోగం కదా. అవతలాడు నేను చేసుకొని అన్నా సరే అలా కాదు బాబు చేసుకోరా అంటాడు అవతలాడు. అలా ఉంటుంది రోజు. మారిపోతాయి అంతే ఒకసారి. ఓకేనా? పోయిందా మన ఉద్యోగం టార్గెట్ ఉద్యోగం పట్టాలి అంతే. రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఒక వ్యక్తి పడమర వైపు ప్రయాణిస్తూ 45 డిగ్రీలు సవ్య దిశలో తిరిగెను. 45 డిగ్రీలు సవ్య దిశలో తిరిగెను మరియు 90 డిగ్రీలు సవ్య దిశలో తిరిగెను. మరియు 90 డిగ్రీలు సవ్య దిశలో తిరిగెను మరియు 45 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగెను. 45 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగెను మరియు తన కుడి వైపునకు ఒకసారి సవ్య దిశలో తిరిగెను అయినా తన కుడి వైపునకు సవ్య దిశలో తిరిగెను. అయినా ఆ వ్యక్తి ఉన్నటువంటి ప్రస్తుత స్థానమును గుర్తించుము. A person walks towards west. They followed by 45 degrees clockwise. Followed by 90 degrees clockwise. Followed by 45 degrees anti-clockwise. Followed by 45 degrees anti-clockwise. Then finally followed by one time right clockwise. Then they were in which direction now? Then
They were in which direction? Now. నానా చూడండి వెస్ట్ వైపు ట్రావెల్ చేస్తున్నాం నానా వెస్ట్ వైపు ట్రావెల్ చేస్తూ చూడనా 45 డిగ్రీస్ క్లాక్ వైజ్ 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ రెండు పొద్దుపోతాయి నానా 90 డిగ్రీస్ ఉంది కదా మరి ఇక్కడ ఒకసారి రైట్ అంటే ఎంత నానా 90 అనే కదా అర్థం అవునా 90 అనే కదా 90 ప్లస్ 90 ఎంత నానా 180 డిగ్రీస్ 180 అంటే రెండు ఉన్నట్టు కదా అవునా వెస్ట్ నుంచి రెండు సార్లు ఇటుపక్క తిరగాలన్నా క్లాక్ వైజ్ తిరగాలి 180 అంటే క్లాక్ వైజ్ కదా అంటే ఎక్కడికి వస్తున్నానా ఈస్ట్ ఆంధ్రానా ఈస్ట్ తూర్పు ఓకేనా నెక్స్ట్ మోడల్ రాయండి అన్న నెక్స్ట్ इंग्लिश मीडियम डायरेक्शन पोल डैमेज చెడిపోయిన దిక్కు లేదా దిశ చెడిపోయిన దిక్కు లేదా దిశ చెడిపోయిన దిక్కు లేదా దిశ చెడిపోయిన దిక్కు లేదా దిశ क्वेश्चन राइट ना చెడిపోయిన దిక్కు లేదా దిశ इंग्लिश में राసి if your direction pole is damaged it's turned in such a manner it's initially showing as a north now showing as west if a person wants to travel towards the south as per the damaged compass is చెడిపోయిన దిశ ఆధారముగా పూర్వము దిక్సూచి ఉత్తరమును సూచించినట్లు అయితే ప్రస్తుతము పడమరను సూచించును ఒక వ్యక్తి ఏ డైరెక్షన్ if a person wants to travel towards the southwest దక్షిణము దిశగా ప్రయాణించవలను అంటే ఒక వ్యక్తి దక్షిణము దిశగా ప్రయాణించవలను అంటే చెడిపోయిన దిక్సూచి ఆధారముగా
చెడిపోయిన దిక్సూచి ఆధారముగా ఆ వ్యక్తి ఏ దిశ వైపు ప్రయాణించవలెను. చెడిపోయిన దిక్సూచి ఆధారముగా ఆ వ్యక్తి ఏ దిశ వైపు ప్రయాణించవలెను. చూడనా, ఇది యాక్చువల్గా ఒరిజినల్ డైరెక్షన్స్. ఇది ఈస్ట్ అన్న తూర్పు, ఇది వెస్ట్ పడమర, ఇది ఉత్తరం నార్త్, ఇది దక్షిణం సౌత్. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రస్తుతం అన్నీ కూడా నార్త్ నార్త్ వెస్ట్ వెస్ట్ అన్ని కరెక్ట్గా చూపిస్తున్నాయి. కానీ ప్రెసెంట్ ఎలా చూపిస్తుందట? నార్త్ ఎలా చూపిస్తుందన్న? వెస్ట్ కింద చూపిస్తుందట. నార్త్ వెస్ట్ కింద చూపిస్తుంది. ప్రస్తుతం పడమర కింద చూపిస్తుందని చెప్పాను కదా. ఓకేనా? పూర్వము ఉత్తరం కింద చూపిస్తే ప్రస్తుతం ఏం చూపిస్తుందన్నా? పడమర కింద చూపిస్తుంది. అంటే ఇదేంటన్నా? పడమర. ఓకేనా? రాంగ్ డైరెక్షన్ చూపించేది రౌండ్ చుడుతున్నానా. ఇది పడమర అయితే ఇదేమవుతుందన్నా? నార్త్ అవుతుంది. అవునా? ఇదేమవుతుంది? నార్త్ ఉత్తరం అవుతుంది. అవునా? పడమర ఎక్కడికి వస్తే ఉత్తరం ఎక్కడికి వెళ్తుంది. అవునా? అప్పుడు ఇక్కడికి ఏమొస్తున్నా? ఈస్ట్ వస్తుంది, తూర్పు వస్తుంది, సౌత్ ఎక్కడికి వస్తున్నా? ఇక్కడికి వస్తుంది. ఇది దక్షిణం అవుతుందన్న. ఇప్పుడు వాడు ఏ దిశ వైపు ప్రయాణించాలట? దక్షిణం దిశగా ప్రయాణించాలి. అంటే చెడిపోయిన దిక్సూచి ఆధారముగా ఏ దిశ వైపు ప్రయాణించాలి? ఆడి దక్షిణ వైపు దిశగా ప్రయాణించాలంటే చెడిపోయిన దిక్సూచి ఆధారంగా ఎలా ప్రయాణించాలన్నా? తూర్పు. ఆన్సర్ ఏంటన్నా? ఈస్ట్. ఆన్సర్ ఏంటి? తూర్పు. అయిపోయిందన్నా? క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది, నువ్వు దాన్ని కనిపెట్టాలి. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది, నువ్వు దాన్ని కనిపెట్టాలి. పడమర నుంచి ఉత్తరం నుంచి దక్షిణం నుంచి అక్కడికి వెళ్ళాలంటే అంతే. ఇది యాక్చువల్ డైరెక్షన్, ఇది చెడిపోయింది. డ్యామేజ్ కాంపస్ ప్రకారం యాక్చువల్ డైరెక్షన్ వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలో అని అడుగుతున్నాడు. ఎప్పుడు రాలేదు క్వశ్చన్? ఎప్పుడు రాలేదు? ఎప్పుడు రాలేదు కానీ కాన్సెప్ట్ కనిపెట్టాలి. ఓకేనా? రాదు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రైట్. ఇఫ్ నార్త్ ఈస్ట్ రాస్తా. if northeast becomes southwest, if northeast becomes southwest, then east becomes what? Then east becomes first. East becomes what? ఈశాన్యం అనేది వాయువ్యము అయినట్లు అయితే, ఈశాన్యము అనేది వాయువ్యము అయినట్లు అయితే, ఈశాన్యము అనేది వాయువ్యము అయినట్లు అయితే తూర్పు ఏమవును? తూర్పు ఏమవును? ఈశాన్యము అనేది వాయువ్యము అయినట్లు అయితే తూర్పు ఏమవును? చాలా సింపుల్ క్వశ్చన్. ఈశాన్యము అనేది వాయువ్యము అయినట్లు అయితే, ఇదిగోనా ఇదిగో, ఈశాన్యము అనేది వాయువ్యము అయినట్లు అయితే, ఈశాన్యము అనేది వాయువ్యం అన్న. ఈశాన్యం అంటే ఇదే కదా. ఈశాన్యం అనేది ఏమైందన్నా? వాయువ్యం అయింది. ఇక్కడ ఉండాల్సిన వాయువ్యం ఎక్కడికి వస్తుందన్నా? ఇక్కడికి వస్తుంది. అంటే ఎన్ని డిగ్రీస్ అన్నా? 90 డిగ్రీస్ కలిసింది. అంటే ఇది కూడా 90 కదా అవుతుంది. అంటే ఈస్ట్, ఇది యాక్చువల్గా ఈస్ట్, కానీ ఇప్పుడు ఏమవుతుంది? అది నార్త్ అవుతుంది. అంతే కదా. అవునా? అంటే ఇది ఏమవుతుందన్నా? ఉత్తరం అవుతుంది. ఆన్సర్ ఏంటన్నా? ఉత్తరం. ఓకేనా? రాసుకోండి. ఉత్తరం 90 degrees move in right side under. Okay na?
ఈశాన్యం వాయువ్యం అయిందన్నట్టు. వాయువ్యం ఇక్కడికి వచ్చింది. తూర్పు అంటే ఈస్ట్ ఎక్కడికి వచ్చి తూర్పు దక్షిణంగా అసలు అవుతుంది. ఆ? తూర్పు దక్షిణంగా అవుతుంది. తూర్పు దక్షిణం ఎందుకు అవుతుంది? ఇది ఎలా మూవ్ అయింది? ఇలా మూవ్ అయితే ఇది 90 డిగ్రీస్ అయినప్పుడు ఇది ఇక్కడికి వచ్చింది. సో ఉత్తరం అంటే ఇది ఎక్కడికైనా వస్తుంది. ఉత్తరం అసలు తూర్పు ఏమో. ఓకే ఓకే ఓకే. అంటే డైరెక్షన్ చూడనా వాయువ్యం ఈశాన్యం వస్తుందన్నా అంటే 90 డిగ్రీస్ మూవ్ అయింది. అంటే ఈ ఉత్తరం కూడా 90 డిగ్రీస్ మూవ్ అవుతుంది కదా. తూర్పు ప్లేస్ లో ఉత్తరం వస్తుంది. అది తూర్పు ఏ దిశను సూచిస్తుంది అంటాడు. అంటే అప్పుడు ఉత్తరాన్ని సూచిస్తుంది. నేను తూర్పు ఎక్కడికి వెళ్తున్నాను? తూర్పు ఎక్కడికి వెళ్తాం? తూర్పు ఎక్కడికి వెళ్తాం? ఓకేనా? అర్థమైందా? ఇంగ్లీష్లో కొంచెం ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలా? చూడనా ఇది సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్ ఈస్ట్ అన్నాడు. నార్త్ వెస్ట్ అన్నాడు. నార్త్ ఈస్ట్ బికమ్స్ సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ బికమ్స్ సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ చెప్పిన నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ రాసు. అందుకే అర్థం. సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్ వెస్ట్ అంటే సౌత్ ఈస్ట్ అయింది నార్త్ వెస్ట్ అయింది అంటే ఈస్ట్ ఏమవుతుంది అప్పుడు నార్త్ అవుతుంది. ఓకేనా? అది తప్పు చేయకుండా. తప్పు చెప్పాలి. నెక్స్ట్ మోడల్ రాయండి. నెక్స్ట్ మోడల్ ఇది బొంబైసే చేసుకోవాలి. చేయడానికి ఏమేమి ఉండదు ఇందులో. ఇంపార్టెంట్ లాస్ట్ మోడల్ కాదు. ఇందులో కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఇందులో క్వశ్చన్ ఇస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం రాయండమ్మా. Y is the east of x. Y is the east of x. Y is the east of x. Which is to the north of z. Which is to the north of z. Which is to the north of z. And south of P. And south of P. Then P is in which direction from y? P is in which direction from y? P is in which direction from y? Y అనేది x నాకు తూర్పున కలదు. Y అనేది x నాకు తూర్పున కలదు. Y అనేది x నాకు తూర్పున కలదు. మరియు z నాకు ఉత్తరాన కలదు. మరియు z నాకు ఉత్తరాన కలదు. మరియు p దక్షిణమున కలదు. మరియు p దక్షిణమున కలదు. అయినా y నుండి p కి గల దిశ గుర్తించుము. అయినా y నుండి p కి గల దిశను గుర్తించము. అయినా y నుండి p కి గల దిశను గుర్తించము. ఓకేనా? చూడనా క్వశ్చన్ లోని ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇక్కడ చిన్న లాజిక్ ఉంటుందన్నా. చిన్న లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏంటంటే చూడనా y is the east of x అంటే y అనేది x కి తూర్పున ఉన్నది. y అనేది x నాకు తూర్పున ఉన్నది. అండ్ అన్నానా విచ్చానా విచ్చానాను వచ్చాడు. విచ్ ఈస్ నార్త్ ఆఫ్ z అంటే విచ్ అంటే ఏంటంటే విచ్ వచ్చినా పువ్వు వచ్చినా ఏం చేయాలంటే మనం ప్రిసీడ్ అంటే పక్కనే అర్థం, ప్రక్కనే ఉన్నది అర్థం. అలా కాకుండా ఎండ కానీ బట్ట కానీ వైల్ కానీ వస్తే స్టేట్మెంట్ ఎవరితో స్టార్ట్ చేస్తే వాళ్ళని అర్థం. ఓకేనా? ఇది ఇంగ్లీష్ లో లాజిక్ అన్నమాట. చూడండి విచ్ అంటే దేనికి వేయాలో తెలియదు కొంతమందికి. విచ్ అంటే దేనికి వేయాలో తెలియదు. జట్ తీసుకొని వైకే దాదాన పోతుంది అలాగంటే. ఓకేనా? చూడండి ఎక్స్ నాకు తూర్పున వై కలదు, జడ్ నాకు ఉత్తరాన ఎక్స్ కలదు అని మీనింగ్ అన్నమాట. ఓకేనా? అదా నెక్స్ట్ పి ఎక్కడ ఉందన్నా
దక్షిణం ఉంది ఓకేనా ఇప్పుడు y నుంచి p కి గల దిక్కు కావాలన్నా దిశ కావాలి ఓకేనా ఇప్పుడు గమనించు ఈ డైరెక్షన్ ఏంటంటే మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే చూడండి యారో కనుక ఎలా వచ్చింది అనుకో యారో కనుక ఎలా వచ్చింది అనుకున్నా యారో ఎలా వస్తే దీన్ని నైరుతి అంటారు అంటే ఇది ఏంటన్నా సౌత్ వెస్ట్ యారో కనుక ఎలా వస్తే ఇదేమవుతుందన్నా సౌత్ ఈస్ట్ అవుతుందన్న ఆగ్నేయం యారో కనుక ఎలా పైకి వస్తే ఏంటన్నా ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ యారో కనుక ఎలా వస్తే ఇదేమవుతుందన్నా వాయువ్యం అవుతుందన్న సౌత్ నార్త్ వెస్ట్ అన్న గుర్తుపెట్టుకున్నాను యారోస్ ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రాన్స్ ఏంటన్నా దీన్ని బట్టి నార్త్ సౌత్ వెస్ట్ ఆన్సర్ ఏంటన్నా సౌత్ వెస్ట్ ఓకేనా ఆన్సర్ అంటే సౌత్ వెస్ట్ అంటే నైరుతి ఓకేనా